మీరు పార్ట్ టైం జాబ్స్ కోసం వెతుకుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. 3, 2, 1. హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ వినీత్ బ్లాగ్స్. ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. వీడియో అయితే పెట్టి చాలా డేస్ అవుతుంది. సో నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. మనకైతే సబ్స్క్రైబర్స్ అయితే వస్తున్నారు కానీ వ్యూస్ అయితే రావట్లేదు. సో అందరూ నా వీడియోస్ అయితే చూడండి, కొంచెం సపోర్ట్ చేయండి. ఈ వ్లాగ్ ఏంటంటే మన లండన్లో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎలాంటి జాబ్స్ చేస్తారు, ఎక్కువగా ఎందులో వర్క్ చేస్తారు, స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చి ఎక్కువ జాబ్స్ ఎందులో వెతుకుతారు, ఎందులో ఉంటాయి అనేది అయితే ఈ వీడియోలో మీకు క్లారిటీ ఇస్తాను. మొత్తం వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి, క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మొత్తం క్లియర్గా ఏ రోల్స్ ఉంటాయి అన్నీ ప్రతి ఒక్కటైతే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు పార్ట్ టైం జాబ్స్ కోసం వెతుకుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. నాకు మెసేజ్ చేసే ప్రతి ఒక్కళ్ళు అడిగేది ఒకటే మాట, బ్రో పార్ట్ టైం జాబ్స్ ఎలా ఉన్నాయి, అక్కడ ఇందులో ఎలాంటి జాబ్స్ ఉంటాయి, అక్కడికి వస్తే ఓకేనా లేదా అనేది అయితే నన్ను అడుగుతున్నారన్నమాట. ప్రతి ఒక్కరు పార్ట్ టైం జాబ్స్ కోసం ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళ కోసమే ఈ వీడియో. ఫస్ట్ మనం ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎక్కువగా ఎందులో పార్ట్ టైం జాబ్ చేస్తారు అనేది అయితే మనం చూద్దాం. మన ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎక్కువగా వర్క్ చేసేది ఎందులో అంటే మన హాస్పిటాలిటీ జాబ్స్. లైక్ హాస్పిటాలిటీ జాబ్స్ అంటే రెస్టారెంట్స్ కానీ, బార్స్, హోటల్స్, కాఫీ షాప్స్ ఇలాంటివి అన్నమాట. అందులో ఎలాంటి రోల్స్ ఉంటాయంటే టీమ్ మెంబర్, ఫ్రంట్ ఆఫ్ హౌస్, బ్యాక్ ఆఫ్ హౌస్ ఇలాంటివి ఉంటాయన్నమాట. వెయిటర్గా కానీ, బార్స్లో అయితే బార్ టెండర్, బార్ బ్యాక్ ఇలాంటి రోల్స్ అనేటివి ఉంటాయి. ఇలాంటి జాబ్స్ చేయడం వల్ల మనకి ఏంటంటే కొందరు మనకి అందులోనే ఎక్కువ ఇయర్స్ వర్క్ చేస్తే స్పాన్సర్షిప్ ప్రొవైడ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అలానే ఏంటంటే మనకి ఇక్కడ వైట్ పీపుల్ తోటి మనకి స్పీకింగ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఇంప్రూవ్ అవుతాయి. ఇలాంటివి అంటే రీటైల్ షాప్స్లో కూడా చేస్తారన్నమాట మన స్టూడెంట్స్. లైక్ ఆఫ్లేషన్స్, సూపర్ మార్కెట్స్, ఇలా ఇక్కడ పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి. లైక్ ఎలా అంటే సెయిన్స్బెరీ, టెస్కో, లిడిల్ ఇలాంటివి అన్నమాట. ఇందులో మన స్టూడెంట్స్ కూడా ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి వేర్ హౌస్ జాబ్స్. ఇవి ఎక్కువగా ఫుల్ టైం వాళ్ళకైతే వాళ్ళు ప్రిఫర్ చేస్తారు. లైక్ డిపెండెంట్గా వచ్చిన వాళ్ళకి, లేదా లైక్ ఇంకోటి యూత్ మొబిలిటీ వీసా వాళ్ళకి ఎప్పుడు ఫుల్ టైం ఉంటుంది కాబట్టి వాళ్ళని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. వాళ్ళకి వేర్ హౌస్లో పే ఎక్కువ ఉంటుంది. ఇంకా నైట్ షిఫ్ట్ చేస్తే ఇంకా పే అనేది ఎక్కువ ఇస్తారు. ఇందులో మనం ఎలాంటి వర్క్ చేయాలంటే లైక్ వెయిట్ లిఫ్ట్ చేయడం, వెయిట్స్ మూవ్ చేయడం కానీ, లేదా కొన్ని వేర్ హౌస్లలో ప్యాకింగ్ చేయడం కానీ. ఇప్పుడు ఏదంటే సర్టెన్ వేర్ హౌసెస్ ఉంటాయి కదా, లైక్ ప్యాకింగ్, ఫ్రూట్స్ ప్యాకింగ్, ఫ్లవర్స్ ప్యాకింగ్ అలాంటివి డిఫరెంట్ వేర్ హౌస్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో ఈ వేర్ హౌస్లో ఎలా తీసుకుంటారంటే కొన్ని వెయిట్స్ లిఫ్ట్ చేయడం కానీ, వెయిట్స్ పుల్ చేయడం కానీ, పుష్ చేయడం కానీ అలాంటివి అన్నమాట. అలాంటివి ఇందులో ఉంటాయి. పే కూడా మంచిగానే ఉంటుంది, పే కూడా ఎక్కువ ఇస్తారు. ఇందులో కొందరు హెల్త్ కేర్లో చేస్తారు. హెల్త్ కేర్ మన బ్యాక్గ్రౌండ్ స్టడీ అండర్ గ్రాడ్యుయేట్ లేదా ఏదైనా డిగ్రీ మన హెల్త్ కేర్ సెక్టర్లో ఉంటే మాత్రం వాళ్ళకైతే ఈజీగా వస్తాయి జాబ్స్ అందులో. లైక్ ఎన్హెచ్ఎస్లో, హాస్పిటల్స్లో, నర్సింగ్ కానీ ఏదైనా కానీ పార్ట్ టైం జాబ్స్. ఇందులో ఏంటంటే హెల్త్ కేర్ సెక్టర్లో వాళ్ళు స్పాన్సర్షిప్ ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎందుకంటే యూకేలో మనకి హెల్త్ సెక్టర్కి చాలా డిమాండ్ ఉందన్నమాట. చాలా అంటే చాలా డిమాండ్ ఉంది. హెల్త్ సెక్టర్ కానివ్వండి, లాయర్స్ కానివ్వండి, లేదా బిజినెస్ వీటికైతే యూకేలో బాగా డిమాండ్ ఉంది. మెడికల్ ఫీల్డ్లో ఎలాంటి జాబ్స్ చేస్తారంటే కేర్ అసిస్టెంట్ కానీ, లేదా మెడికల్ రిసెప్షనిస్ట్ కానీ, నర్స్గా కానీ ఇలాంటివి అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు పార్ట్ టైం జాబ్స్ స్టూడెంట్స్గా ఉన్నప్పుడు. సో తర్వాత వాళ్ళు స్పాన్సర్షిప్ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. ఎక్కువగా ఈజీగా చేసే జాబ్స్ ఏంటంటే డెలివరీస్ కానీ, సెక్యూరిటీ కానీ ఇవి చేస్తారన్నమాట. కాకపోతే వాళ్ళు ఏంటంటే ఎక్కువగా సెక్యూరిటీస్కి మాత్రం ఫుల్ టైం అనేది ప్రిఫర్ చేస్తారు. మనకు సెక్యూరిటీ జాబ్స్ చేయాలంటే మనం ఇండియా నుండి ముందుగానే పీసీసీ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. అక్కడ మనకి పోలీసులు వెరిఫికేషన్ చేసి సర్టిఫికేట్ అనేది మనకి ఇస్తారు. అది మనం తెచ్చుకుంటే ఇక్కడ మనకి సెక్యూరిటీ జాబ్స్ కొంచెం ఈజీగా అప్లై చేసుకోవచ్చు. కొంచెం తక్కువ ఖర్చుతో అయిపోతుంది. సెక్యూరిటీ జాబ్స్కి మొత్తం అయ్యే ఖర్చు లైక్ 500 to 600 అలా అవుతుంది అన్నమాట. వాళ్ళు ఒక బ్యాడ్జ్ అనేది ఇస్తారు, ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసి బ్యాడ్జ్ ఇస్తారు, ట్రైనింగ్ ఇచ్చి. సో దానికి అంత ఖర్చు అవుతుంది. మీరు అక్కడ మనకి పీసీసీ సర్టిఫికేట్ ముందే మనకుంటే కొంచెం ప్రాసెస్ అనేది తొందరగా ఈజీగా అయిపోతుంది. అలానే డెలివరీ జాబ్స్ కూడా చేస్తారు. మెయిన్గా మనం చెప్పాలంటే స్టూడెంట్స్ డెలివరీ జాబ్ చేయడం ఇల్లీగల్.
కానీ ఎలా అంటే మనం కంపెనీ తరపున అయితే డెలివరీ జాబ్స్ చేయొచ్చు. లైక్ ఏంటంటే డొమినోస్, పిజ్జా హట్ ఇలాంటివి ఉంటాయి కదా, వాటికైతే మనం డెలివరీ చేయొచ్చు. దానికి ఉండాల్సింది ఏంటంటే సిపిటి అంటే ఒక డ్రైవింగ్ లైసెన్స్ లాంటిది. అది ఇక్కడ మనకి లైక్ 200 to 250 pounds ఉంటుంది. అది మనకి టెస్ట్ చేసి, డ్రైవింగ్ టెస్ట్ వేసి, ఎగ్జామ్ ఉండి అది మనం తీసుకుంటే ఇలాంటి జాబ్స్ అనేటివి చేయొచ్చు. చెప్పుకుంటూ పోతే చాలా జాబ్స్ ఉన్నాయి. బట్ ఏంటంటే మెయిన్గా ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే కొంచెం అటు ఇటుగానే ఉంది. ఎందుకంటే ఇప్పుడు మొన్నటి వరకు సమ్మర్ నడుస్తుంది కాబట్టి, ఇప్పుడు ప్రజెంట్ సమ్మర్ నడుస్తుంది కాబట్టి సమ్మర్ లాగా లేదు. యాక్చువల్లీ 2024 సమ్మర్ అయితే సమ్మర్ లాగా లేదన్నమాట. అందుకనే హైరింగ్ అనేది అస్సలు చేసుకుంటలేరు. బిజినెస్ అనేది చాలా డల్ ఉన్నాయి. సో హైరింగ్ అనేది చేసుకుంటలేరు, ఆపేసిరు అన్నమాట హైరింగ్స్. వాళ్ళతోటే మేనేజ్ చేస్తున్నారు. లైక్ వాళ్ళకి సమ్మర్ హాలిడేస్లో ఫుల్ టైం వాళ్ళకే ఇచ్చి ఎక్స్ట్రా పర్సన్స్ని తీసుకోకపోవడం, ఇవి మెయిన్గా వచ్చిన ఇబ్బందులు అన్నమాట ఇక్కడ స్టూడెంట్స్ పార్ట్ టైం జాబ్స్ కోసం. సో అందుకనే స్టూడెంట్స్ కొంచెం ఇబ్బంది పడుతున్నారు పార్ట్ టైం జాబ్స్ కోసం. ఇప్పుడు సమ్మర్ అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ సెప్టెంబర్ ఇంటేక్ వచ్చే వాళ్ళకైతే నెక్స్ట్ వింటర్ కాబట్టి హైర్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఇప్పుడు సెప్టెంబర్ ఇంటేక్ వచ్చే వాళ్ళకంటే ముందు జాన్ ఇంటేక్ వచ్చిన వాళ్ళే పార్ట్ టైం జాబ్స్ లేకుండా చాలామంది ఉన్నారు. సో కాంపిటీషన్ అనేది కొంచెం ఎక్కువ అవుతుంది. సో వాళ్ళు హైర్ చేసుకునే మనం ఏంటంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మీరు సెప్టెంబర్ ఇంటేక్ వచ్చి 1 monthలో దొరకచ్చు, లేదా ముందే దొరకచ్చు, ఎవరి లక్ బట్టి. ఇంకోటి ఏంటంటే మనం వచ్చుడుతోనే మనం పార్ట్ టైం జాబ్స్ వెతకడం అయితే స్టార్ట్ చేయాలి. మీరు డిలే చేసుకుంటూ వెళ్తే ఇంకా కాంపిటీషన్ అనేది ఎక్కువ అవుతుంది, టైం అనేది గడిచిపోతుంది. సో వచ్చుడుతోనే పార్ట్ టైం జాబ్స్ వెతకడం అయితే స్టార్ట్ చేయండి. మీకు ఎంత తొందరగా దొరికితే మీకు అంత మంచిదన్నమాట. కొంచెం మనీ కూడా ఏదన్నా సేవ్ చేసుకునే అవకాశాలు ఉంటాయి ముందు నుంచి పార్ట్ టైం జాబ్ చేస్తే. సో అందుకని వచ్చుడుతోనే సెప్టెంబర్ ఇంటేక్ అయిన వాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ ఇంటేక్ వచ్చే వాళ్ళు వచ్చుడుతోనే పార్ట్ టైం జాబ్ అయితే స్టార్ట్ చేయండి. ఇప్పటికీ పార్ట్ టైం జాబ్స్ లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పటికీ 6 months 7 months దాటిపోతుంది, అయినా కానీ పార్ట్ టైం జాబ్ లేకుండా చాలామంది ఉన్నారు. ఏదో దొరికింది చేస్తూ అలా ఇలా ఏదో ఒక జాబ్ చేస్తూ అయితే నడిపిస్తున్నారు. సో ఏంటంటే మీరు స్టార్టింగ్ నుంచే పార్ట్ టైం జాబ్ హంట్ మొదలు పెట్టండి. ఎంత తొందరగా దొరికితే మీకు అంత మంచిగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మెయిన్గా కాంటాక్ట్స్ అనేది ఇంక్రీజ్ చేసుకోండి. మీకు ఇక్కడ ఎన్ని ఎక్కువ కాంటాక్ట్స్ ఉంటే, అందరూ మీకు తెలిస్తే అంత తొందరగా పార్ట్ టైం జాబ్ వస్తుంది. సో ఎందుకంటే వాళ్ళ దాంట్లో ఏమైనా వేకెన్సీస్ ఉంటే రిఫర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని చెప్తున్నా మీకు. ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, జాబ్ సెర్చ్ చేయడం మాత్రం ఆపకండి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు హైర్ చేసుకుంటారో తెలియదు. ఇక్కడ మనం ఎప్పుడు ఎలా ఏం చేస్తారో అనేది మనకు తెలియదు. సో జాబ్ సెర్చ్ చేయడం మాత్రం ఆపకండి. ఇండీడ్ కానివ్వండి, జాబ్ టుడే కానివ్వండి, లేదా అందులో అప్లై చేస్తూనే ఉండండి. రోజుకు ఒక 100 అప్లికేషన్స్, 150 అప్లికేషన్స్ ఎన్ని వీలైతే అన్నీ అప్లై చేస్తూనే ఉండండి. ఏదో ఒకటి మీకు వాళ్ళు కాల్ అయితే చేస్తారు, లేదా మెయిల్ అయితే పంపిస్తారు. మెయిన్ ఏంటంటే మీరు ఉన్న ఏరియాలోనే కాకుండా సెంట్రల్ లండన్ వెళ్ళి తిరగండి. సెంట్రల్ లండన్ వెళ్ళి బార్స్, రెస్టారెంట్స్ అన్నీ ప్రతి ఒక్కటి తిరగండి. అందులో మీకు రెజ్యూమ్స్ అనేది ఇష్యూ చేయండి. అక్కడ రెజ్యూమ్స్ వంచండి ప్రతి ఒక్క షాప్లో. ఒకవేళ మీరు ఇక్కడ రెజ్యూమ్స్ అనేది చాలా కాస్ట్ ఉంటుంది. సో కొన్ని అయితే కాలేజ్లో, యూనివర్సిటీలో ప్రొవైడ్ చేస్తుంది ఫ్రీగా. ఇండియా నుంచి తెచ్చుకోండి, లేదా ఏదో ఒక రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకొని ఇండియాలో ఎక్స్పీరియన్స్ ఉందన్నట్టు, లేదా రెస్టారెంట్లో వెయిటర్గానో ఏదో ఒకటి హోటల్, బార్స్, రెస్టారెంట్లో అలా ఎక్స్పీరియన్స్ పెట్టుకొని కొన్ని జిరాక్స్ అయితే తెచ్చుకొని పెట్టుకోండి. అలా అయితే మీకు ఈజీగా ఉంటుంది. వచ్చుడుతోనే మీకు వచ్చుడుతోనే ఏంటంటే మీకు డైరెక్ట్ తిరగచ్చు, సెర్చ్ చేయొచ్చు అన్నమాట. ఎటు తిరగకుండా డైరెక్ట్ జాబ్స్ కోసం తిరగచ్చు, సెర్చ్ చేయొచ్చు. సో అలా అయితే మీకు ఈజీగా ప్రాసెస్ అవుతుంది. సెంట్రల్ లండన్లో మెయిన్ ఏరియాస్ లైక్ కోవెంట్ గార్డెన్స్, హల్బర్న్, టోటెన్హామ్ కోర్ట్, పికడిల్లీ సర్కస్ ఇలాంటివి వాటికైతే వెళ్ళండి. క్యామ్డెన్ టౌన్ ఇలాంటి వాటిలో బార్స్ అనేది, రెస్టారెంట్స్ అనేది చాలా అంటే చాలా ఉంటాయి. లివర్పూల్ స్ట్రీట్ ఇలాంటి ఏరియాస్లో చాలా ఉంటాయి. సో మీరు అన్నీ వాళ్ళకి మీ రెజ్యూమ్స్ ప్రతి ఒక్క షాప్లో ప్రొవైడ్ చేస్తే ఎవరో ఒకరు వేకెన్సీ ఉన్నప్పుడు మీ ప్రొఫైల్ వాళ్ళకి మ్యాచ్ అయితే వాళ్ళైతే పక్కా తీసుకుంటారు. అలా అయితే చేయండి ఫస్ట్. ఇక్కడ కొందరు ఏం చేస్తున్నారంటే ఒక వారం రోజులు తిరిగి ఆపేస్తున్నారు, జాబ్స్ లేవు ఏం లేవని ఆపేస్తున్నారు అన్నమాట. సో ఏంటంటే ఫస్ట్ మీరు ఏంటంటే డైలీ ఒక్కొక్క ఏరియా తిరగండి, ఒక్కొక్క ఏరియా వీలైనన్ని ఏరియాస్ తిరగండి. ఆన్లైన్లో అప్లికేషన్ చేస్తూనే ఉండండి. డైలీ ఒక 100 to 150 వరకు అట్లా అప్లై చేస్తూనే ఉండండి.
మెయిన్గా ఏంటంటే మీకు మంచి రెజ్యూమ్ అయితే ప్రిపేర్ చేసుకోండి. రెస్టారెంట్ ఎక్స్పీరియన్స్ కానీ, బార్ ఎక్స్పీరియన్స్ కానీ, మీరు ఏ అయితే అప్లై చేస్తున్నారో దానికి రిలేటెడ్ నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పిన ఒక రెజ్యూమే కాకుండా డిఫరెంట్ రెజ్యూమ్స్ అనేది మీరు ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే మీరు రెస్టారెంట్ పొజిషన్కి బార్ రెజ్యూమ్ అప్లోడ్ చేస్తే దీనికి నో యూస్, ఎందుకంటే మీ ప్రొఫైల్ అనేది అక్కడ మ్యాచ్ కాదు. సో ఏంటంటే దానికి రెస్టారెంట్ రిలేటెడ్ ఉంటే రెస్టారెంట్ రెజ్యూమ్, వేర్ హౌస్ రిలేటెడ్ ఉంటే వేర్ హౌస్ రెజ్యూమ్, మీరు మెడికల్ ఫీల్డ్ అయితే ఆ ఫీల్డ్లో ఉండే రెజ్యూమ్, అలాంటివి ఒక 3-4 ప్రిపేర్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మీరు ఆడ డిస్క్రిప్షన్ చూడగానే మీకు ఈజీగా అర్థమైపోవాలి ఈ రోల్, ఈ పొజిషన్ అనేది. వెంటనే ఆ రెజ్యూమ్ అప్లోడ్ చేయొచ్చు. సో అలా అయితే మీకు ఈజీగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. చాలామంది ఒక వారం తిరుగుతున్నారు, వెతకడం ఆపేస్తున్నారు, అందుకనే ఇక రూమ్లో కూర్చుంటున్నారు. సో వాళ్ళకి ఇంకా జాబ్స్ లేవని ఆపేస్తున్నారు, జాబ్స్ లేవు ఏం లేవని రూమ్లోనే కూర్చుంటున్నారు. సో అలా మాత్రం చేయకండి. ఏ ఏరియాకి వెళ్తే మీరు ఏ పని మీద ఏ ఏరియాలకు వెళ్ళినా కానీ అక్కడ జాబ్స్ అనేది అడగండి, తిరుగుతూనే మనం ఎంత హంట్ చేస్తే జాబ్ హంట్ అంత తొందరగా మనకి జాబ్ అనేది దొరుకుతుంది. వేరే వారి పైన మాత్రం డిపెండ్ కాకండి. ఎందుకంటే వాళ్ళు సరే ఉంటే చెప్తామని అంటారు, తర్వాత అది అటే పోతుంది, ఇది ఇటే పోతుంది. అందుకనే చెప్తున్నాను, మీ హంట్ మీరే చేయాలి. ఇక్కడికి వచ్చినాక ప్రతి ఒక్కటి ఎవరిపైన డిపెండ్ అయ్యేది లేదు. మీరు ప్రతి ఒక్కటి మీరే చేసుకోవాలి. ఎవరైనా హెల్ప్ చేస్తే ఇలా చేయండి అలా చేయండి అని చెప్తారు, కానీ వాళ్ళైతే దగ్గరుండి మాత్రం ఎప్పుడు మీతోనే ఉండరు. సో ప్రతి ఒక్కటి మీరే చూసుకోవాలి. కాబట్టి అన్నిటికీ ప్రిపేర్ అయ్యి రండి. సో ఇవన్నమాట మన ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎక్కువగా చేసే జాబ్స్. సో మీకు ఒక క్లారిటీ అనేది వచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియోలో. నా వీడియో ఇది కొందరికి హెల్ప్ అయినా కానీ నాకు సరిపోద్ది. నేను ఎందుకు కంటిన్యూగా కొంచెం వీడియోస్ చేయడం లేట్ అవుతుందంటే నాకు సపోర్ట్ అనేది కావాలి. మీరు ఎక్కువగా సపోర్ట్ చేస్తే నేను కంటిన్యూగా వీడియోస్ చేస్తాను. దేనిపైన మీరు ఏ డౌట్ ఉన్నా కానీ కామెంట్లో మెన్షన్ చేస్తే నేను ఆ వీడియో అయితే చేసి పెడతాను. సో సపోర్ట్ అయితే చేయండి. అంటే పెద్ద యూట్యూబర్స్నే కాకుండా ఇప్పుడు స్టార్ట్ చేసే వాళ్ళని, చేసే వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. మీరు చేసేది ఏం లేదు, వీడియో చూడడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం, వీడియో చూడడం ఇదే. ఎందుకంటే మనం డైలీ ఎక్కువగా ఫోన్ వాడతాం కాబట్టి వాళ్ళకే కాకుండా కొంచెం మాకు కూడా సపోర్ట్ చేస్తే కొంచెం హెల్ప్ చేసిన వారు అవుతారు, మాకు ఎంకరేజ్మెంట్ వస్తుంది. ఇలాంటి వీడియోస్ ఎక్కువగా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎక్కువగా చేసే ఛాన్స్ అనేది మాకు వస్తుంది. సో ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు కావాలనుకుంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వినీత్ వ్లాగ్స్. అలానే ఏ డౌట్స్ ఉన్నా కానీ మీరు కామెంట్లో అయితే మెన్షన్ చేయండి, రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇంతవరకు పెట్టిన కామెంట్స్కి ప్రతి ఒక్కరికి నేనైతే రిప్లై ఇచ్చాను. అలానే కింద ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేసుకోండి, ఎందుకంటే నేను ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఏ వీడియోస్ పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు వెంటనే వీడియో రాగానే మీరు వీడియో అయితే చూడొచ్చు. ఈ వీడియోలో అంత క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను అని అనుకుంటున్నాను. సో ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే మెన్షన్ చేయండి. అలానే మన ఇన్స్టాలో పేజ్ ఉంటుంది, దాన్ని కూడా ఫాలో చేయండి. అవసరమైతే అందులో DM చేయండి. ఎలాంటి హెల్ప్ అయినా నేను హెల్ప్ చేయడానికి అయితే ట్రై చేస్తాను, నా నుండి నేనైతే ట్రై చేస్తాను. సో గుడ్ లక్ ఫర్ యువర్ జాబ్ సెర్చ్ అండ్ ఆల్సో బీ స్ట్రాంగ్, బీ పాజిటివ్. ఎవరికి ఇవాళ కాకపోయినా రేపైనా కానీ కొంచెం టైం పట్టినా కానీ పార్ట్ టైం జాబ్ అయితే తప్పకుండా దొరుకుతుంది, పక్కా దొరుకుతుంది. జాబ్ హంట్ మాత్రం స్టాప్ చేయకండి, వెతుకుతూనే ఉండండి, అప్లై చేస్తూనే ఉండండి. సో గుడ్ లక్ ఫర్ యువర్ జాబ్ సర్చ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సపోర్ట్ చేస్తూనే ఉండండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. థ్యాంక్ యూ సో మచ్.